విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ సమ్మె కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు 45 ఏళ్లు పైబడిన కార్మికులకు వైద్య పరీక్షలు ఆపాలని విధుల నుంచి తొలగించిన 248 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్లపై కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మె చేసేందుకు నిర్ణయించాయి. ఈ డిమాండ్లపై బుధవారం రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో కార్మిక సంఘాలు యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో సమ్మె అనివార్యమైంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో యాజమాన్యం మళ్లీ నిన్న సుదీర్ఘంగా చర్చించింది. ఒక దశలో సమ్మె వాయిదా పడుతుందని భావించిన చర్చించిన అంశాలను రాతపూర్వకంగా ఇవ్వడానికి యాజమాన్యం ప్రతినిధులు అంగీకరించలేదని కార్మిక నాయకులు జి శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, అలాగే ఉమ్మడి అప్పారావు, గురునాథ్, నారాయణ చెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కార్మికులు విధులను బహిష్కరించనున్నారని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు విభాగాధిపతి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, తర్వాత ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలుపుతామని చెప్పారు. సమ్మె వల్ల ఉత్పత్తికి అంతరాయం లేకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది.